టాపిక్ వచ్చి ప్రాబ్లమ్స్ చేద్దారా మనకి. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. A solid is made up of X, Y, and Z elements. A solid is made up of X, Y, Z elements, and these elements are arranged in BCCM. These elements are arranged in BCC lattice. These elements are arranged in BCC lattice with X atoms are presented. With X atoms are presented body center. With X atoms are presented body center, and Y and Z are present at alternative corners. Y and Z are presented alternative corners. XYZ three element solid consists of X, Y, Z elements which are arranged in BCC lattice. X atoms are present at body center and Y and Z are present at alternative corners. If atoms from two corners along with body diagonal are removed. What is the formula? Formula ఏంటి అని అడిగాడు. What is the formula? సో ఏమన్నాడంటే అమ్మా, మనం తీసుకున్న సాలిడ్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో అన్ని BCC. సార్ BCC అన్నాడు కాబట్టి BCC. Actually, no need of drawing the diagram, but మనల్ని అన్ని అలా ఆల్టర్నేటివ్ అని చెప్పాడు కాబట్టి మనం తీసుకోవడం బెటర్ అమ్మా. రైట్. ఏమన్నాడురా? X is presented body center అన్నాడమ్మా. అంటే ఇక్కడ X రా. ఓకే. And Y and Z are present alternatively. అంటే ఆల్టర్నేటివ్లీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Y అంటే ఇక్కడ Z అమ్మా, ఆల్టర్నేటివ్. నెక్స్ట్ Y, Z, Y, Z, Y, Z అమ్మా, ఇలా ఉందిరా. అండ్ వాడు తీసింది ఏంటమ్మా? బాడీ డయాగ్నల్ లోంచి 2 కార్నర్స్. అండ్ అంటే బాడీ డయాగ్నల్ నుంచి లేదంటే ఏమి వెళ్ళిపోయిందిరా? వాట్ ఆర్ ద ఆటమ్స్ దట్ ఆర్ రిమూవ్డ్? ఏ ఆటమ్స్ బయటికి పోతాయమ్మా? 1 X ఆటమ్, అంతేగా? బాడీ డయాగ్నల్ ఇక్కడి నుంచి రా 1 2 ఇదమ్మా బాడీ డయాగ్నల్ ఆపోజిట్. సో 1 X ఆటమ్, 1 Y ఆటమ్ and 1 Z ఆటమ్ ఆర్ రిమూవ్డ్. డయాగ్రామ్ బట్టి చూసుకుంటే 1 X ఆటమ్, 1 Y ఆటమ్ and 1 Z ఆటమ్ ఆర్ రిమూవ్డ్. సో ఇప్పుడు మనకి ఫార్ములా తెచ్చుకోవాలంటే సార్ BCC అంటే బాడీ సెంటర్ కార్నర్స్
బాడీ సెంటర్స్ ఎన్ని ఉంటాయి 1, కార్నర్స్ ఎన్ని ఉంటాయమ్మా 8. అండ్ ఆల్రెడీ ఒక ఆటమ్ రిమూవ్ చేసేసారా అంటే ఇంకేం ఉండదు, ఏముండదు కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ 4x ఆటమ్స్, 4x కాదు 4y ఆటమ్స్, 4z ఆటమ్స్, 4x ఆటమ్స్, 4z ఆటమ్స్ రా. 4x ఆటమ్స్, 4y ఆటమ్స్, 4z ఆటమ్స్. అందులో ఆల్రెడీ ఒక y ఆటమ్ తీసేసామమ్మా. ఒక y ఆటమ్ తీస్తామంటే we get 3y. ఇందులో నుంచి కూడా ఒక z ఆటమ్ తీసేసామమ్మా, we get 3z. అండ్ కాంట్రిబ్యూషన్ ఈస్ కార్నర్స్ కాంట్రిబ్యూషన్ మారదురా, అంటే 3y/8 అంటే y 3y ఉన్నట్టు. అలాగే z వచ్చేటప్పటికి 1/8, అది కూడా 3/8z అమ్మా, 3/8z. సో ఫార్ములా x అనేది 0, y అనేది 3/8, z అనేది 3/8 అమ్మా. therefore x0 అంటే వదిలేసేరా, we get yz కదమ్మా, we get yz. ఓకే వేరే చూడండి మా ఓన్లీ 2 కార్నర్స్ అన్నాడు. ఓకే ఆల్ ది ఆటమ్స్ అలా, ఇఫ్ ఆల్ ది ఆటమ్స్ అన్నప్పుడు బాడీ సెంటర్ తీసేయాలంటే ఇక్కడ రిమూవ్ చేయక్కర్లా, అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఉండిద్దమ్మా, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఏంటిది x యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటే we get 1 రా, we get 1. therefore formula will be x8 y3 z3 రా. My all the atoms are only scattered from 2 corners తీసేసారు తప్ప ఇంకేం తీయలేదు. కాబట్టి if all the atoms along the body center అన్నప్పుడు వేరు, ఓన్లీ అన్నాడు కాబట్టి ఓన్లీ కార్నర్ ఆటమ్స్ తీసాడు. సో ఫార్ములా ఇదమ్మా, చూసుకోండి ఒకసారి. సో హైట్ ఇచ్చి when asked to find out the HCP గురించి అడిగినప్పుడు ఎస్టర్డే క్లాస్ చెప్పిన ఫార్ములాస్ అమ్మ, హైట్ ఇచ్చినప్పుడు C వాల్యూ, దాని నుంచి వాల్యూమ్ కనుక్కోమన్నట్టు, వాల్యూమ్ కనుక్కోమన్నప్పుడు R వాల్యూ తెచ్చుకోవాలరా, రైట్. అండ్ సార్ థియరిటికల్ బిట్, నెక్స్ట్ వన్ థియరిటికల్ బిట్ రా. A is not equal to B, not equal to C, and alpha is equal to beta is equal to gamma, which is equal to 90 degrees amma, 90 degrees. Then what will be the crystal system? Crystal system enti అని అడుగుతాడు. What will be the crystal system? A is not equal to B, not equal to C రా. అలాగైతే what is the crystal system అంటే we have to remember the 7 system which is orthorhombic. No అంటే ఇక్కడ లాజిక్స్ ఏం లేవు, we have to by heart కదమ్మా, ఆ 7 systems by heart చేయాల్సిందే అన్న. ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్. Calculate the number of atoms. Calculate the number of atoms calculate the number of atoms present in 100 grams of 100 grams of a FCC crystal. Calculate number of atoms
presenting 100 grams of an FCC crystal with density 10 gram per cc, 10 gram per cc, and edge length is equal to 200 picometers, and edge length is equal to 200 picometers. And ఏమడిగాడమ్మా క్వశ్చన్ లో దే విల్ గివ్ డెన్సిటీ ఇచ్చాడు, ఎడ్జ్ లెంత్ ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ ఇవ్వాల. వెయిట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్నాడమ్మా. 100 గ్రామ్స్ లో ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి అన్నాడు. ఎప్పుడైనా సరే వెయిట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అడిగాడు అనుకోరా, ఇది ఆస్ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అప్పుడు మనకి ఏంట్రా ఆ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలిసిందనుకో అమ్మా, దెన్ ఇట్ కంటైన్స్ 6 into 10 power 23. ఎందుకంటే 1 mole of any substance contain అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్. అలా మాలిక్యులర్ వెయిట్ తెలిస్తే చాలు. కానీ మనకి మాలిక్యులర్ వెయిట్ ఇవ్వకుండా 100 గ్రామ్స్ లో ఎంత అని అడిగాడు. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. డెన్సిటీ ఇచ్చాడు, అండ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, Z-effective into molecular weight divided by N0 into A cube అని చెప్పాను కదమ్మా. ఓకే, అండ్ గ్రామ్ పర్ సిసి ఇచ్చాడు కాబట్టి ఏ మార్చక్కల డైరెక్ట్ గా డెన్సిటీ 10, Z-effective FCC 4, మాలిక్యులర్ వెయిట్ X అనుకుందామమ్మా, డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ 6 into 10 power 23, అండ్ ఏని సెంటీమీటర్ లో మార్చుకోవాలిరా. సెంటీమీటర్ లో మార్చుకున్నామంటే 200 into 10 power minus 10 సెంటీమీటర్స్ అమ్మా. దాన్ని 2 into 10 power minus 8 సెంటీమీటర్స్, 2 into 10 power minus 8 whole cube రా. ఓకే, దాని నుంచి we get the molecular weight కదమ్మా. మాలిక్యులర్ వెయిట్ వచ్చేస్తారా. ఓకే, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ లో. ఓకే, ఆ మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము అంటే వి గెట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేస్తాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో మాలిక్యులర్ వెయిట్ ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు అంటే డెన్సిటీ ఇచ్చాడంటే డామ్ షూర్ ఇదే మోడల్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుని ఆఫ్టర్ ఫైండింగ్ ద మాలిక్యులర్ వెయిట్ కంటైన్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కాబట్టి గివెన్ వెయిట్ కి ఎంత అని కనుక్కుంటే ఈజీ అమ్మా. ఓకే రైట్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మా క్వశ్చన్ లా కాకుండా డేటా రాసేసుకోండి రా. డేటా రాసుకోండమ్మా. ఇలాగే ఆల్ఫా ఫార్మ్ ఆఫ్ ఐరన్ రా. ఆల్ఫా ఫార్మ్ ఆఫ్ ఐరన్ యొక్క ఆల్ఫా ఫార్మ్, బీటా ఫార్మ్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆల్ఫా ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఆల్ఫా ఫార్మ్ ఆఫ్ ఐరన్ కి FCC స్ట్రక్చర్ అమ్మా. FCC లాటిస్ ఉంటది, అండ్ దానికి ఎడ్జ్ లెంత్ వచ్చేటప్పటికి 386 పికోమీటర్స్. 386 పికోమీటర్స్. అదే బీటా ఫార్మ్ ఆఫ్ ఐరన్ వచ్చేటప్పటికి ఇట్ ఫార్మ్స్ BCC లాటిస్. BCC లాటిస్ అండ్ ఎడ్జ్ లెంత్ వచ్చేటప్పటికి 290 పికోమీటర్స్. 290 పికోమీటర్స్. అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే
డెన్సిటీ ఆఫ్ ఆల్ఫా ఫామ్ బై డెన్సిటీ ఆఫ్ బీటా ఫామ్ కనుక్కోమన్నాడమ్మా. డెన్సిటీ ఆఫ్ ఆల్ఫా ఫామ్ బై డెన్సిటీ ఆఫ్ బీటా ఫామ్. డెన్సిటీస్ రేషియో కనుక్కోమన్నాడు. డెన్సిటీస్ రేషియో కనుక్కోమన్నాడు అంటే మనకి ఎలా చేస్తాం సార్? ఎలా చేస్తాం మనకి సార్? ఫార్ములా డెన్సిటీ ఫార్ములా. డెన్సిటీ is equal to Z effective into molecular weight divided by n0 into a cube కదమ్మా. n0 into a cube. దాన్ని బట్టి రేషియో అడిగాడు కాబట్టి d1 by d2 is equal to z1 by z2 into a2 cube by a1 cube కదమ్మా. a2 cube by a1 cube. z1 అంటే ఫస్ట్ దానికి FCC కాబట్టి z effective 4, a2 అంటే సెకండ్ 290 whole cube పక్కన పెడదాం by z2 z2 అంటే BCC కి z వాల్యూ ఎంత 2 అమ్మ into 386 whole cube 386 whole cube. ఆ రేషియో చేసుకుంటే we get the value ఓకే. 300/400 అనుకోమా. 300/400 అనుకో అంటే వాల్యూ వచ్చి 3/4 హోల్ క్యూబ్ వేసుకుంటే సరిపోయిందిరా. నీదర్ ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే నెక్స్ట్ what will be the next one? What will be the Z effective? What will be the Z effective? What will be the Z effective and packing fraction? What will be the Z effective and packing fraction of an hexagonal of an HCP lattice? What will be the Z effective and packing fraction for HCP lattice if one corner and one face center, one corner and one face center are removed? If one face center and one corner and one face center are removed, face center and one corner remove చేసిన తర్వాత వాడి యొక్క Z effective ఎంత, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత అని అడిగాడమ్మా. సార్ ఎలాగా? ఆల్రెడీ వి నో దట్ HCP లాటిస్ లో మనకి ఏమేమి ఉంటాయమ్మా? కార్నర్స్ ఉంటాయి అండ్ ఫేస్ సెంటర్స్ అండ్ బాడీ సెంటర్స్ కదా. కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 12. ఫేస్ సెంటర్స్ ఓన్లీ 2 బాడీ సెంటర్స్ 3. కార్నర్ ఒకటి తీసేసామమ్మా అంటే 11. ఫేస్ సెంటర్ ఒకటి తీసేసామమ్మా. ఫేస్ సెంటర్స్ ఒకటి తీసేసాం. సారీ the face centers 1, body centers ఏవి రిమూవ్ చేయలేదమ్మా 3. కాంట్రిబ్యూషన్ 1/6 1/6, 1 by face center 1/2 and
దీని కాంట్రిబ్యూషన్ 1/1 3m. సో జెడ్ ఎఫెక్టివ్ అంటే ఏంటి అన్ని యాడ్ చేయడమేగా. జెడ్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 11/6 1/2 ప్లస్ 3 రా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం 6 తీసుకుంటే 11 ప్లస్ 3 times 3 6 3s are 18 రా. 6 3s are 18. That will be equal to ఎంతమా 11 plus 3 అంటే 14 14 plus 18 32 రా. 32 ఏనా 14 మీరు అన్మ్యూట్ అవ్వచ్చురా. అన్మ్యూట్ అవ్వచ్చు. 32 సరిపోయిందిగా. 32 అంటే 5.33 సార్. 5.33. ఓకే. జెడ్ ఎఫెక్టివ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ మామూలుగా హెచ్సిపి అనగానే ప్యాకింగ్ ఎఫిషియన్సీ విల్ బి ఈక్వల్ టు 74%. బట్ ఇక్కడ మనకి జెడ్ ఎఫెక్టివ్ మారింది కాబట్టి ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా జెడ్ ఎఫెక్టివ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ బై వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటే ఏ క్యూబ్ రా. ఏ 100 సార్. ఏ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ది కాదు వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అమ్మా. హెచ్సిపి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. జెడ్ ఎఫెక్టివ్ 5.33 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అని ఇచ్చాడా, ఆర్ క్యూబ్ అలాగే ఉంచుతాం. అండ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెచ్సిపి లాటిస్ కి 24 ఇంటూ √2 ఇంటూ ఆర్ క్యూబ్ కదరా. సో cancellation we get the value. సో వాడి వాల్యూస్ ఇవ్వకపోయినా అడగటానికి ఛాన్సెస్ ఉంటాయిరా. జెడ్ ఎఫెక్టివ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. మిగతా వాటికైతే ఏ క్యూబ్ అని వేసుకుంటామా. ఏ క్యూబ్ అంటే మళ్ళీ మనకి ఆర్ గా మార్చుకోవచ్చు. బిసిసి కి అయితే సింపుల్ క్యూబ్ కి అయితే ఏ ఇస్ ఈక్వల్ టు 2r. అలాగే బిసిసి కి అయితే 4r ఇస్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ √4 √3 ఇంటూ ఏ. ఎఫ్సిసి కి అయితే √2 ఇంటూ ఏ. ఆ ప్రకారం అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతా ఉంటాయి. సో ఇది మనకి ఒకటి ఇంపార్టెంట్ మోడల్ చూసుకోండమ్మా. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఆల్రెడీ మీకు డైరెక్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ M metallic M రా. metallic M crystallizes in BCC. Metallic M crystallizes in BCC which is having edge length 400 picometers. Calculate radius అన్నాడమ్మా. Calculate radius. సార్ బీసీసీ అన్నాడు కాబట్టి 4r is equal to √3 into a నే కదమ్మా. √3 into a. సో డైరెక్ట్ గా వచ్చేస్తారా. ఇంక మనం పెద్దగా పట్టించుకోగలరా. a/4 √3 అంటే 1.732 and a value 400. calculation easier by 4.
100 that is equal to 173.2 picometers అమ్మ. డైరెక్ట్ అంటే ఈ ఫార్ములా గుర్తుంటే చాలు. 4r is equal to √2 into a అమ్మ. 4r is equal to √2 into a. Next. Next. సార్ ఎడ్జ్ లెంత్ అనేది సెంటీమీటర్లు ఉండాలి సార్. అంటే when you want to calculate in the volume గాని అలా కనుక్కున్నప్పుడమ్మా. బట్ ఎడ్జ్ లెంత్ 400 ఎడ్జ్ లెంత్ పికోమీటర్స్ ఇచ్చి రేడియస్ లో సెంటీమీటర్స్ కనుక్కోమంటే మామూలుగా ఏమనుకోతే పికోమీటర్ తీసుకోవచ్చురా. ఓకే, దాని సెంటీమీటర్లు మార్చుకోమంటే అప్పుడు మనకి we have to convert them into centimeters. ఒకళ్ళు అడిగితే పికోమీటర్స్ అంటే ఓకే, సెంటీమీటర్స్ అడిగితే మార్చుకోవటం. ఓకే, బట్ when you are doing the calculation for the density దగ్గర మాత్రం ఎప్పుడు ఎడ్జ్ లెంత్ గాని రేడియస్ గాని ఎప్పుడు కూడా సెంటీమీటర్స్ లో ఉండాలమ్మా. every time you have to keep in the centimeters, right? ఓకే సార్. Right. A and B అనే atoms forms FCC lattice, right? A and B atom forms FCC lattice and A atoms are present at corners, right? A అనేది కార్నర్స్ లో ఉంది and B atoms are presented face centers. B atoms are presented face centers and both A and B atom each A and B atom are missing. ఒక్కొక్కటి one atom of each and A and B are missing. Then what is the formula అన్నాడు. What is the formula? Formula ఎంత అని అడిగాడు. సింపుల్ సార్. ఏ ఎక్కడ ఉంది? కార్నర్స్ అంటే మనకి ఎన్ని ఉండాలి? 8. బట్ వన్ ఆఫ్ ది ఆటమ్ is missing. 7 contribution 1/8 that is equal to 7/8. నెక్స్ట్ బి ఎక్కడ ఉందమ్మా? ఫేస్ సెంటర్స్ మనకి ఎన్ని ఉంటాయి? FCC లో 6 ఉంటాయి. ఒకటి మిస్సింగ్ రా, అంటే 5 into 1/2 అమ్మా, దట్ ఈస్ 5/2. సో ఆన్సర్ A 7/8, B 5/2 రా. 5/2 అంటే క్యాన్సిలేషన్ 4. A 7 5 4s are 20. A 7 D 20 అమ్మా. A 7 D 20. నెక్స్ట్ సింప్లెస్ట్ అమ్మా. What is the first 3 nearest distance అడిగాడమ్మా. 3 nearest distances. First 3 nearest distances in BCC అడిగాడమ్మా. In BCC లో ఫస్ట్ 3 nearest distances అడిగాడమ్మా. సో ఆన్సర్ ఏమైంది? ఫస్ట్ నియరెస్ట్ డిస్టెన్స్ ఎంత? √3a/2. √3a/2. A and second nearest distance is A అమ్మా. A sir. √2a అమ్మా. √2a. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే లెక్కైతే జాగ్రత్తగా వాల్యూ ఉన్న కొద్ది పెరుగుతా ఉండాలమ్మా. The value should goes on increases. Value should on increases. Value పెరుగుతా ఉండాలమ్మా. Next
లైక్ అన్ని ఇంకా థియరీ డైరెక్ట్ గా చెప్తున్నాయమ్మా. సాఫ్ట్వేర్ కానీ మనకి మెయిన్ గా ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా ఇస్ ఈక్వల్ టు గామా ఆ మోడల్స్ అడిగాడమ్మా. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఐడియా ఉంది కదమ్మా. ఫర్ NaCl కి 6 into 10 power 23 యూనిట్ సెల్స్ యొక్క వెయిట్ వచ్చి 4 into 58.5 గ్రామ్స్. ఓకే, వాడు అడిగింది 1 గ్రామ్ లో ఇన్ని యూనిట్ సెల్స్ ఉంటాయని అడిగాడమ్మా ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ లో ఏం అడిగాడంటే 6 into 10 power 23 యూనిట్ సెల్స్ కి 4 into 58.5 గ్రామ్స్ అయితే వాళ్ళు అడిగింది 58.5 గ్రామ్స్ లో హౌ మెనీ యూనిట్ సెల్స్ ఆర్ దేర్, ఎన్ని యూనిట్ సెల్స్ ఉన్నాయని అడిగాడమ్మా. సో మనకి బేసిక్ ఈక్వేషన్ ఇదిరా. 1 mole of unit cells contain 6 into 10 power 23 అని బేసికలీ. ఓకే, నెక్స్ట్ అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి బేస్డ్ ఆన్ ది వైర్స్ రా. ప్రెసెంట్ వైర్స్ మనకి లేదమ్మా. ఈ వీకెండ్ మనకి వైర్స్ లేవు. నెక్స్ట్ what is the Z effect for the given unit cell రా. ఒక యూనిట్ సెల్ ఇచ్చాడమ్మా. వాట్ ఈస్ ద Z effect ఫర్ దిస్ యూనిట్ సెల్ అన్నాడు. The atoms are present at these positions. ఇలా ఇచ్చాడమ్మా డయాగ్రామ్. అలా ఇచ్చి వాట్ ఈస్ ద Z effect అన్నాడు. సార్ ద ఆటమ్స్ ఆర్ ప్రెసెంటెడ్ కార్నర్స్ లో ఉన్నాయి. అండ్ ఈ ఆటమ్ వచ్చేటప్పటికల్లా ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ది ఆటమ్, నాట్ ది ఫేస్ సెంటర్స్. ఫేస్ సెంటర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటదమ్మా. ఫేస్ సెంటర్ ఆటమ్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి. 1 2 3 1 2 3 4 ఇక్కడ వాడు ఇచ్చింది ఈ ఏరియాలో ఇచ్చాడు. ఏరియా అంటే బాడీ డయాగ్నల్ అమ్మా. ఏంటిది? బాడీ డయాగ్నల్ అమ్మా. బాడీ డయాగ్నల్ మీద ఉంది. సో కార్నర్స్ 8 పొజిషన్స్ ఇచ్చేసాడు నీట్ గా. కాంట్రిబ్యూషన్ 1/8. బాడీ డయాగ్నల్ లో ఓన్లీ ఒక ఆటమే ఇచ్చాడు. 1/1 కాంట్రిబ్యూషన్ 1. సో Z effect is equal to 2 amma. Z effect is equal to 2. Z effect is equal to 2 రా. ఇది మనం తీసుకోవచ్చు ఇలాగా. ఓకే.